యా ఎలక్ట్రానిక్ మీడియా తర్వాత ప్రింట్ కూడా ఉంది. H6 is there and లో సర్పంచ్ ఎలక్షన్స్ మరియు అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ విజయవంతంగా గుంటూరు జిల్లాలో జరిగినాయి. దానికి కృషి చేసిన అందరూ ఆల్ ఎలక్షన్ రిలేటెడ్ ఆఫీషియల్స్ వాళ్ళందరికీ అప్రిషియేషన్ తెలియజేస్తున్నాము. సో ఆల్ ది పోలింగ్ ఆఫీషియల్స్ నుంచి మొదలుకొని పోలీస్ పర్సనల్స్, అలాగే ఆల్ ది ఆఫీసర్స్, రిటర్నింగ్ ఆఫీసర్, ఎలక్షన్ ఆఫీసర్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. అలాగే పొలిటికల్ పార్టీస్ మరియు మీడియా మిత్రులు సహకారం కూడా చాలా బాగా ఉండింది. వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పోయిన సంవత్సరము స్టార్ట్ అయి ఒక స్టేజ్కి ఆగిపోయింది. ఆ స్టేజ్ నుంచి మళ్ళీ మొదలవుతుంది. దానికి నోటిఫికేషన్ అనేది 1 ఏప్రిల్ స్టేట్ ఎలక్షన్ కమిషనరు నోటిఫికేషన్ ఇచ్చారు. సో నోటిఫికేషన్ ఇవ్వగానే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఫోర్స్లో వచ్చేసింది, మనందరికీ తెలిసిన విషయము. సో దీనికి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్కి యంత్రాంగం పని చేస్తుంది. అలాగే ఈరోజు ఆల్ ఎంపీడీఓస్, ఎంఆర్ఓస్, పోలీస్ ఆఫీషియల్స్, అబ్జర్వర్ గారు సమక్షంలో ఆల్ రిటర్నింగ్ ఆఫీసర్స్, ఏఆర్ఓస్తో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ ఒక బ్రీఫింగ్ ఇచ్చాము ఏమేమి చేయాలని. దానిపైన వాళ్ళకి ఒక గైడెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మన దగ్గర ఎంపీటీసీ చూస్తే 862 ఎంపీటీసీస్ ఉన్నాయి. దాంట్లో అన్కంటెస్టెడ్ 226 ఉన్నాయి. సో అది పోగా 579 స్థానాల్లో పోటీ అనేది జరుగుతుంది. అలాగే జెడ్పీటీసీకి వస్తే 57 స్థానాల్లో 8 స్థానాలు యునానిమస్ అయితే 46 స్థానాలకి పోటీ అనేది జరుగుతుంది. పోలింగ్ 8 ఏప్రిల్. ఏమైనా రీపోల్ జరగాలని ఉంటే అది 9 నాటికి. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ 10 ఏప్రిల్కి జరుగుతుంది 8 AM ఆన్వర్డ్స్. అండ్ కౌంటింగ్ అయిపోయిన వెంటనే రిజల్ట్ అనేది డిక్లేర్ అవుతుంది. మనము ఏఆర్ఓస్ ఆల్రెడీ ఆర్ ఇన్ ప్లేస్. జాయింట్ కలెక్టర్ ఆసరా, హూ ఈజ్ ఆల్సో డిఆర్ఓ ఇన్ చార్జ్, ఆయన జెడ్పీటీసీకి రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నారు. అలాగే ఏఆర్ఓ 3 మనము పెట్టాము. 1-2 మార్పులు ఉండేది, అది డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ద్వారా మార్చుకోవడం జరిగింది. పోలింగ్ పర్సనల్స్ ఆల్రెడీ మనం టేకప్ చేసాం. వాళ్ళకి ట్రైనింగ్ అనేది 5 ఏప్రిల్ ఆ రోజున జరుగుతుంది. ఫస్ట్ రౌండ్ ట్రైనింగ్. సెకండ్ ట్రైనింగ్ క్లాసు 7th నాడు టేకప్ చేస్తాం. మైక్రో అబ్జర్వర్స్ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో 5 ఏప్రిల్కి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆల్ బ్యాలెట్ బాక్సెస్ ఆర్ ఇన్ ప్లేస్. పోలింగ్ మెటీరియల్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము. బ్యాలెట్ పేపర్స్ ఆల్రెడీ ప్రింట్ అయి ఉంది. దాంట్లో ఏంటంటే కొంతమంది ఇండిపెండెంట్స్ చనిపోయారు. సో అటువంటి ప్లేసెస్లో మాత్రమే బ్యాలెట్ పేపర్స్ మళ్ళీ రీప్రింట్ చేయాల్సిన వస్తుంది. దాంతోపాటు మనకి 2 జెడ్పీటీసీ అండ్ 8 ఎంపీటీసీ చనిపోయారు. సో అటువంటి స్థానాలకి అంటే వాళ్ళు ఒక సింబల్ కలిగిన పార్టీ సంబంధించిన వ్యక్తులు కాబట్టి అటువంటి ప్లేసెస్లో ఇది అడ్జర్న్మెంట్ ఆఫ్ పోల్ కింద వస్తుంది. వేరే డేట్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వారు చెప్తారు. అది ఆల్రెడీ వాళ్ళ నోటీస్కి తీసుకెళ్ళడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్కి కూడా అన్ని ఏర్పాట్లు చేసాం. పోలింగ్ స్టేషన్స్ చూస్తే 2470 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అక్కడ సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ మనము ఆల్రెడీ అక్కడ ఉన్న ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఎస్హెచ్ఓ ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్, ఏఆర్ఓ అండ్ పోలీస్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి మళ్ళీ రివ్యూ చేయాలని చెప్పడం జరిగింది. అంటే కొంత మార్పులు అనేది ఈ మధ్య కాలంలో జరిగింది కాబట్టి అటువంటి
దృష్టిలో పెట్టుకొని పాత కాలంలో ఏమైనా ఇన్సిడెంట్ జరిగి ఉంటే అటువంటి దృష్టిలో పెట్టేసి ఈ సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ గుర్తించాలని చెప్పడం జరిగింది. రేపు మార్నింగ్ కల్లా మనకి ఫైనల్ రిపోర్ట్ అనేది వస్తుంది. దాన్ని బట్టి మేము మీ అందరికీ తెలియజేస్తాము. అలాగే జోనల్ మెజిస్ట్రేట్ రూట్ ఆఫీసర్స్ అవన్నీ టేకప్ వీళ్ళు ఏర్పాటు చేస్తాము. ఈ ఓటర్ స్లిప్స్ ప్రింటింగ్ కూడా మొదలుపెట్టాం. రేపటి నుంచి డిస్ట్రిబ్యూషన్ మొదలవుతుంది. 100% 100% ఓటర్ స్లిప్స్ అందే విధంగా చర్యలు తీసుకుండాలని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఇక్కడ వెబ్ కాస్టింగ్ మనము సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్కి మాత్రమే చేస్తాము. సో జస్ట్ 2 issues విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎలక్షన్. ఈ కోవిడ్ కొద్దిగా మళ్ళీ కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి క్యాండిడేట్స్ కానీ పొలిటికల్ పార్టీస్ క్యాంపెయిన్ టైంలో కానీ ఓటర్స్ అలాగే మా పోలింగ్ స్టాఫ్ ఇంక్లూడింగ్ పోలీస్ పర్సనల్స్ వాళ్ళు బాగా కోవిడ్ ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మాస్క్ వేసుకోవడం కానీ అలాగే కొంత ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం కానీ హ్యాండ్ వాషింగ్ శానిటైజేషను చేసుకోవడం ఇటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టోల్డ్. మన మీడియా మిత్రుల ద్వారా కూడా ఓటర్స్కి అండ్ క్యాండిడేట్స్కి కూడా విజ్ఞప్తి, వాళ్ళు ఖచ్చితంగా కోవిడ్ ప్రోటోకాల్ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ వాడుకుంటూ ఓటింగ్కి రావాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు క్యాంపెయిన్కి వెళ్ళేటప్పుడు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్లో 5 మించి ఉండకూడదని ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్ వచ్చింది. అది కూడా పొలిటికల్ పార్టీస్కి తెలియజేసాం. మనం మీడియా మిత్రుల ద్వారా కూడా అందరికీ తెలియచేయడం జరుగుతుంది. దెన్ రెండో మనకి హీట్ అనేది హీట్ వేవ్ బాగా పెరిగిపోయింది. లాస్ట్ 3-4 days నుంచి సడన్గా 5 degrees 6 degree టెంపరేచర్ పెరిగింది కాబట్టి ఇది ఒక హీట్ వేవ్ లాగా గుర్తించుకోవచ్చు. ఇటువంటి టైంలో కూడా అందరూ అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎండాకాలంలో ఎక్కువ కాలం తిరగకుండా అలాగే క్యాప్ కానీ ఒక కవరేజ్ లాగా పెట్టుకోవడము, అప్పటికప్పుడు వాటర్ తాగడము, ఓఆర్ఎస్ ప్యాకెట్ తీసుకోవడము, ఇటువంటి చర్యలు తీసుకుంటే అంటే మీకు హీట్ ప్రాబ్లం ఉండవు. మనకి వాటర్ లేక చాలామంది డీహైడ్రేషన్తో పడిపోతున్నారు. అటువంటి కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. సో ఈ కాలంలో ఖచ్చితంగా అటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సో దీస్ 2 are మేజర్ ఛాలెంజెస్ ఫర్ అస్ నౌ. కోవిడ్ ఒకటి, అలాగే హీట్ వేవ్. కోవిడ్ సంబంధించిన ఇంకొకటి అంశం ఏంటంటే వ్యాక్సినేషన్ కార్యక్రమం అంటే ఒక మ్యాసివ్ స్కేల్లో ప్రారంభమైంది కాబట్టి మన పోలింగ్ స్టాఫ్ అందరూ వ్యాక్సినేషన్ తీసుకోవాలని, అలాగే 45 దాటిన ఎవరైతే ఉన్నారో అది ఎవరైనా ఉండొచ్చు వాళ్ళు నియరెస్ట్ హెల్త్ క్లినిక్ కానీ ఆ వార్డ్ సెక్రటేరియట్తో సంబంధమైన ఏదైతే హెల్త్ అంటే కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ఉన్నాయి అక్కడ వెళ్ళి మీ వ్యాక్సినేషన్ చేయించుకుంటే బాగుంటుంది. డెఫినెట్లీ ఇట్ విల్ బి a kind of antidote to the COVID problem. So I request all the persons, in fact మీడియా మిత్రులు కూడా ఖచ్చితంగా వ్యాక్సినేట్ అవ్వాలి. వాళ్ళు కూడా ఎలక్షన్ కవరేజ్లో బాగా తిరుగుతారు. సో దే ఆర్ ఆల్సో లైక్ కైండ్ ఆఫ్ staff who are at the front line. So I request all of you to get yourself vaccinated. Then కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మా వాళ్ళు తయారు చేశారు. సో దిస్ వీఆర్ గివింగ్ ఇట్ యాజ్ ఏ ప్రెస్ నోట్. మీ అందరికీ మనము విల్ డిస్ట్రిబ్యూట్ టు యూ. ఇది అందరికి ఇస్తున్నారు కదా? యా. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే టు ఆల్ ఆఫ్ యూ. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మనం టేకప్ చేస్తాము. ఏదైనా సజెషన్స్ సార్? ఏది టీ కాఫీ మజ్జిగ గైడ్లైన్ కాబట్టి ఖచ్చితంగా పాటించాలి. ఎటువంటి ఎక్కడైనా ఈ వయలేషన్ జరిగితే మన దృష్టికి తీసుకువస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. 5 మించి ఎందుకు ఉండకూడదు అంటే కోవిడ్ వచ్చింది కాబట్టి ఇటువంటి విధానం పెట్టుకోవడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ వారు గైడ్లైన్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు గైడ్లైన్ ఇచ్చిన తర్వాత సేమ్ టు సేమ్ గైడ్లైన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు కూడా అడాప్ట్ చేశారు.
సో అందుకనే ఇది డెఫినెట్గా ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా వయలేషన్ జరిగితే మేము చర్యలు తీసుకుంటాము. ఈ కౌంటింగ్ సెంటర్స్ గురించి అన్నారు. కౌంటింగ్ సెంటర్స్ గురించి కూడా మనము అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ టైంలో ఈచ్ వార్డ్కి ఒక టేబుల్ ఏర్పాటు చేసాం. ఇది సిమిలర్ ఫ్యాషన్ ఈసారి ఎంపీటీసీస్కి ఒక కౌంటింగ్ టేబుల్ ఏర్పాటు చేస్తాము. సో మండల్ హెడ్ క్వార్టర్లో ఒక సరైన సెంటరు సెక్యూరిటీ పరంగా కానీ స్పేస్ పరంగా కానీ చూసుకుంటూ ఈ కౌంటింగ్ సెంటరు ఇంకా ఫైనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అంతే కదా, రీచెక్ చేయమన్నాం సార్. కౌంటింగ్ సెంటర్స్ అప్రూవల్ ఎవరు ఇస్తారు? కౌంటింగ్ సెంటర్స్ కూడా అప్రూవల్ నేనే ఇవ్వాలి. సో అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్స్ వాళ్ళు ప్రపోజల్ పంపిస్తే విల్ అప్రూవ్ దోస్ కైండ్ ఆఫ్ కౌంటింగ్ సెంటర్స్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ కౌంటింగ్ పర్సనల్స్, సూపర్వైజర్స్ కానీ అసిస్టెంట్స్ కానీ, అలాగే మోర్ నెంబర్ ఆఫ్ టేబుల్స్. ఈచ్ ఎంపీటీసీ ఒక టేబుల్ ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాము. మన దగ్గర 3000 టెస్ట్ రోజుకి యావరేజ్గా జరుగుతుంది. కొంత కేసెస్ వస్తున్నాయని వాస్తవము. సో అందుకనే ప్యారలల్గా ఈ వ్యాక్సినేషన్ ప్రాసెస్ కూడా బాగా వేగవంతంగా మనము చేస్తున్నాము. అది ఒక ఎత్తు. రెండోది ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్, అంటే మాస్క్ వేసుకోవడం కానీ, హ్యాండ్ వాష్ చేసుకోవడం కానీ, అలాగే మెయింటైనింగ్ సమ్ కైండ్ ఆఫ్ డిస్టెన్స్, అటువంటి ఖచ్చితంగా జాగ్రత్తలు జనాలు పాటిస్తే ఇటువంటి అంటే కేసెస్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంది. అలాగే ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ వాళ్ళు కూడా మ్యాండేటరీ చేసుకుంటున్నారు, అప్పుడప్పుడు మనము చెప్తున్నాము. అలాగే ఎక్కడైనా క్రౌడింగ్ జరిగిన చోట్ల కూడా వీఆర్ ఎన్షూరింగ్ దట్ కోవిడ్ గైడ్లైన్స్ ఈజ్ ఫాలోడ్. సో దీనిపైన దృష్టి అయితే పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఆల్రెడీ వీ హ్యావ్ స్టార్టెడ్ ఒక డ్రైవ్ లాగా, అంటే క్యాంపెయిన్ లాగా ఆల్రెడీ మొదలు పెట్టాము. సో అంటే ప్రజలు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. డెత్స్ లేవు అంటే జస్ట్ 1 or 2 మాత్రమే, 1 or 2 డెత్స్ మాత్రమే జరుగుతున్నాయి. సో మీ క్వశ్చన్ ఏంటిది? హాస్పిటల్స్